ఓం శాంతి, ఓం నమఃశివాయ. అయితే ఈ శరీరం ఒక ఇంటి వంటిది. ఇప్పుడు ఈ శరీరం ఇల్లు, ఈ శరీరం మందే. అయితే అలాగేంటంటే ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, మన ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇస్తాం. అద్దెకు ఇచ్చినప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు దిగొచ్చు, చెడ్డోళ్ళు దిగొచ్చు. కొంతమంది ఇల్లుని బాగా చూసుకుంటారు, బాగా సెట్ చేస్తారు, కొంతమంది ఇల్లుని పాడు చేసేస్తారు అనమాట. ఈ ఇద్దరికి మనం ఇస్తాం. ఎందుకంటే ఇద్దరి దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే మనకు డబ్బు. ఎవరిదాన్ని డబ్బు ఇస్తే చాలదు, దాన్ని ఏంటంటే ఆ ఇల్లుని మళ్ళీ ఎంత చక్కగా చూసుకుంటున్నారో కావాలి. ప్రజెంట్లో అలాగేంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ శరీరాన్ని రావణుడు ఓడుకుంటున్నాడు, రాముడు ఓడుకుంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క గుణాలు మాట. అంటే రావణుడికి అయితే ఇది ఈ శరీరం, అందుకే అందరిలోనే రావణ గుణాలు ఎక్కువ ఉంటాయి. కానీ రావణుడు ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నాడు. రాముడు ఎక్కడ ఉంటాడు? పరంధామం ఉంటాడు. ఎవరు? పరమాత్ముడు మాట. మనోభిరాముడైన పరమాత్ముడు. అయితే మన ఆత్మలు ఏంటంటే వీటిలో పరివర్తన చేసుకొని రావాలన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి ఇల్లుని అంటే ఈ శరీరాన్ని పాడు చేసేస్తున్నారు. ఎందుకంటే ఇతను ఏంటంటే అద్దెకి ఇచ్చిన తర్వాత నా ఇష్టం, ఇది నా ఇల్లు, నేను ఎలాగైనా ఇస్తాను, నీకు అద్దె ఇస్తున్నాను కదా, నువ్వు మాట అన్నావు. అద్దెకి ఇచ్చేసిన ఏమంటాడు? అసలు డబ్బు కోసమే చూస్తాడు, ఇష్టాసారం పాడు చేసేస్తాడు. ఇప్పుడు అలాగే ఏంటంటే మన శరీరాలు ఇష్టాసారంగా పాడైపోతున్నాయి. ఎంత బాగు చేద్దామన్నా పాడైపోతూనే ఉన్నాయి. ఎందువల్ల? రావణాసుడు మన శరీరాలు పాడు చేస్తున్నాడు. మరి పరమాత్ముడు అతను మన శరీరాలు బాగు చేస్తున్నాడు. ఎలా బాగు చేస్తున్నాడు? అతని దివ్య గుణాలతో. ఇప్పుడు ఆహారాలు తినాలనుకోండి, చూడండి మంచిగా ఒక పద్ధతి ప్రకారంగా తినడం, ఎటువంటి తినాలి, ఎలా తినాలి, ఆరోగ్యానికి తినాలి, ఆరోగ్యాన్ని చాలామంది చూసుకుంటారు. ఎందుకంటే బాగా డబ్బు ఉన్నారు వాళ్ళంతా. మరి పేదల పాటు పెళ్లి బాబు, ఈ పేదలు ఏర్పాటు అదే తినేస్తాడు. ఎందుకంటే పేదల్లే పట్టుకుంటాడు రావణుడు, మాయారావణుడు. మనకు తెలుసు కదా అన్నింటిలోనే పేదల్లే ఎక్కువ పట్టుకుంటాడు మాయారావణుడు. ఎందుకంటే వీళ్ళు ఏది పడితే తినేస్తారు, వీళ్ళకి ఆరోగ్యాలు బాగు, అనారోగ్యాలు వచ్చేస్తాయి. వాళ్ళకైతే అన్నీ చూసుకొని ఏది తినాలో అది తినాలంటే వీళ్ళకి అలాగా. అంటే మన శరీరాన్ని ఇద్దరు వాడుకుంటున్నారు. ఎవరెవరు? ఒక రావణుడు, ఒక రాముడు. అంటే మనోభిరాముడు అంటే పరమాత్ముడు. వాడుకోవడం ఏంటంటే వాళ్ళ యొక్క గుణాల మాట. పరమాత్ముడు పరంధాంలో ఉంటాడు, ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఈ రావణాసుడికి ఇల్లు లేదు. అందరు ఒంట్లోని ప్రవేశించేస్తాడు, అందరి ఇంట్లోనే ఉండిపోతాడు అనమాట. అందుకు ప్రతి ఆత్మ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మొట్టమొదటి పరమాత్మను తెలుసుకుని ఆయన నుంచి స్మరిస్తూ ఆయనలో దివ్య గుణాలు మన ఆత్మలో ధారణ చేసుకోవాలి. ఈ అవగుణాలు ఆటోమేటిక్ తొలగిపోతాయి అన్నమాట. అచ్చా, ఓం శాంతి.